ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా 19వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమెరికాలోని డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరుగుతున్న ఈ సభల్లో కేంద్ర మంత్రి చిరంజీవి, భారత రాయబారి నిరుపమారావు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి సలమేశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి పొన్నాల లక్ష్మి కూడా పాల్గొంటున్న ఈ మహాసభల్లో 18 మంది ప్రవాసాంధ్ర ప్రతిభావంతులకు పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా పలువురు సినీ నటులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆరంభ సభలకు చాలా మంది ముఖ్య అతిథులు, తర్వాత అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్తలు, భాషా శాస్త్ర నిపుణులు, గీత రచయితలు, కవులు, కళాకారులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. 100 ఏళ్ల సినిమా వైభవం అనే ఒక ప్రత్యేక శీర్షికన ఒక కాయిన్ని కూడా రిలీజ్ చేయబోతున్నాం. ఇది చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుందని పరిశీలకులు భావిస్తున్నారు. మా వంతు ప్రయత్నాలు మేము చేశాం. అలాగే ఈటీవీ, ఈనాడు సహకారంతో మొట్టమొదటిసారిగా తానా సైన్స్ గ్లోబల్ ఫేర్ అనేటి ఒక పోటీలను కూడా మేము నిర్వహించడం జరిగింది. దాంట్లో విజేతలకు బహుమతి ప్రదానం కూడా జరుగుతున్నది. తానా లాంటి సంస్థలు ఇవాళ తెలుగు వారందరికీ ఇవాళ ఒక విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఒక ఆదర్శాన్ని, తర్వాత ఒక లక్ష్యాన్ని ఇవాళ నిర్దేశించడం అన్నది చాలా సంతోషదాయకమైన విషయం. ప్రత్యేకించి ఈ 19వ మహాసభలు చరిత్రలో ఒక మలుపు తిప్పుతాయని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఈ తానా మహాసభలు కేవలం తెలుగు జాతిలో చైతన్యం కలిగించడం కాకుండా తెలుగు భాషని మనం మహోన్నత స్థితికి తీసుకెళ్తానికి కావాల్సిన ఆలోచనలు ఇక్కడ రూపొందాలని చెప్పి నేను ఈ సందర్భంలో కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు విరామం. Test drive the Chevrolet Sail sedan or hatchback